అది మొన్న ఏం ఇది పంపారండి కదా, ఏది వాళ్ళకి ఎందుకు పంపుతానో అర్థం కాదు ఈ మెసేజ్లు అయ్యాను. మెసేజ్ ఏం లేదండి, మామూలుగా. ఎందుకంటే వీళ్ళు సౌకర్యంగా వాళ్ళు అమ్మాయి వాళ్ళు మేము పెట్టిన కాళ్ళు 3 కాళ్ళు అంటారు. ఇదేంటంటే ఒక మీడియేటర్ సరిగా లేక ఇదంతా ఇట్లా అన్ని ఏంటంటే వ్యాధులు చేయరు. నాకు వస్తే ఆడికి వస్తే ఎవరికి వరుణ్ గడికి వెళ్ళకూడదు, ఆమెకే వరుణ్ గడికి వెళ్తే నాకు ఇబ్బంది అయిపోతుంది. అదే అదే అంకుల్, కష్టపడుతున్నాను. లేకపోతే ఇప్పుడు నేను పత్రిక అయిపోతే డ్యామ్ అయిపోతే ఆటోమేటిక్ మీరు వాటర్ నీరు తీసుకుంటారు కదా అనుకున్నాను. మంచి రూపాయలు వచ్చినాయి. అదే అదే అంకుల్, నాకు అర్థమైంది అంకుల్. ఇప్పుడు పెళ్లి కదండి నేను అర్థండి. అదే అదే అంకుల్, ఏం అంకుల్ ఇది కూడా చూస్తుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ రేపు శనివారం తెలుస్తుంది 24, 25 అప్పుడు ఒకటి ఉందంట. ఓకే, చూడండి మంచి మొత్తం పెట్టుకోవాలి. ఏదో చెత్త చేసుకున్న ఉపయోగం లేదు మరి, మీ ఇష్టం. అదే అదే అంకుల్. చెప్తే ఇట్లాంటిది బిలీవ్ చేయడం, మనం ఏదో ముసుగుల గుద్దులాట్లు అవన్నీ వరని నచ్చం అనమాట. కొద్దిగా ఫ్రాంక్ గా ఉంటాడు విషయము. ఇది మనకి ముసుగు అవుతారు కదా, నేనేసి కదా. మీకేం లేదు వరుణ్ చెప్పినా. ఇప్పుడు మీకు ఏదో టెన్షన్ పెడతాడు అంతే వరుణ్, అంతే. మీకేదో టెన్షన్, నువ్వేదో ఖాళీగా ఉన్నట్టు సైలెంట్ గా ఉన్నట్టు ఫీల్ అవుతా అంటాడు. నేను ఏదో కడిగి తిరిగేస్తాను, నా కూడా కావాలి మా సంగతి మీకు శత్రువు కూడా నేను లెక్క చెప్తారా, ఎక్కడ దొరికే. కానీ నాకు తెలిసి పాపం నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతున్నావు, ఎంత కష్టపడుతున్నావు. ఎందుకంటే అవే అనేది మనకు తెలిసింది అనమాట. అది ఎంత బిలియన్ వేస్తున్నావు, ఎంత ఓపిక కూర్చుంటున్నావు, ఎంత వాళ్ళని కన్విన్స్ చేస్తున్నావు, ఎంత డౌన్ అయిపోతున్నావో పాపం ఒక్కొక్కరి దగ్గర. నాకు తెలిసి అంత ఆ విషయం అదేం ఇది కాదు కదా. 7:30 దాకా ఎండితో ఉన్నాను అక్కడ ఆఫీస్. అవునవును అంకుల్, పాపం నాకు తెలుసు కదా అవన్నీ మీరు ఎంత స్ట్రగుల్ అవుతారు. అయినా ఒంటరి పోరు చేస్తున్నారు, సపోర్ట్ లేకుండా. చేద్దాం అంకుల్. సరే అంకుల్, మా వస్తాది 10 లోపల. మీరు ఏం చేస్తారు, నాకు అకౌంట్ నెంబర్ ఎస్ఎంఎస్ చేయండి మళ్ళీ ఒకసారి. అది మన ఎస్బీఐ ఆంధ్ర బ్యాంక్ అని నేను మీకు 10-11 స్టేట్ బ్యాంక్ అంకుల్ పంపించండి. అది నేను మా ఫ్రెండ్కి ఎస్ఎంఎస్ చేస్తాను, అది పంపిస్తాను అంకుల్. అంతే.